హిందువుల మత విశ్వాసాలపై వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు విషం చిమ్ముతూనే ఉంటుందని హనుమాన్ దళ్ కరి సత్యనారాయణ రాజు పేర్కొన్నారు. కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద హనుమాన్ దళ్ ఆధ్వర్యంలో తిరుపతి లడ్డు అపవిత్రత కారకులను వెంటనే అరెస్టు చేయాలని హనుమాన్ దళ్ నాయకులు కరి సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కరి సత్యనారాయణ రాజు మాట్లాడుతూ హిందువుల మత విశ్వాసాలపై, ఆలయాలపై, ఆచారాలపై వైసీపీ ఎప్పుడు విషం చిమ్ముతూనే ఉందని, హిందూ వ్యతిరేక విధానాల్లోనే వైఎస్ జగన్ బాటలోనే వైసీపీ నేతలు నడవడం బాధాకరమని అన్నారు. రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం మేము ఒకటి విన్నవించుకోదలిచాం. ఒక సనాతన బోర్డు ఏర్పాటు చేసి దానికి మఠాధిపతులు, పీఠాధిపతులు ఏదైతే ఉన్నారో సనాతన ధర్మాన్ని పరిరక్షించే వ్యక్తులను మీరు ఏదైతే ఒక చైర్మన్గా పెట్టాలి. రెండోది మీరు గుర్తుపెట్టుకోవాలి, 1857 ఫస్ట్ వరల్డ్ వార్ ఆఫ్ రెవల్యూషన్, సిపాయి మూమెంట్ అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఏదైతే ఆ యొక్క బుల్లెట్స్కి బ్రిటిష్ ప్రభుత్వం వాడే బుల్లెట్స్కి ఏదైతే ఉందో ఆ బుల్లెట్స్కి ఏదైతే ఈ పంది కొవ్వు వాడడం జరిగిందని, ఆవు కొవ్వు వాడడం జరిగిందని తెలిసిన తర్వాత అది ఫస్ట్ వరల్డ్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ జరిగింది. కనిపించిన ఏదైతే బ్రిటిషర్స్ని కూడా దహించుకు వేస్తూ ఒక దేశంలో ఒక భారతదేశ విప్లవ చరిత్రలో 1856 రివాల్ట్ ఉద్యమం మంగళ్ పాండే ద్వారా ఏదైతే ఆగ్రాలో ప్రారంభమైంది, అట్లాగే ఇది కూడా ఉప్పెన్లా అవ్వకుండా ఇది కూడా ఆలోచించాలి. ఏదైతే సమగ్ర విహారం జరగాలి, దేశంలోనే రాష్ట్రంలోనూ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి. ఒక లడ్డు నాణ్యతే కాదు, ఇక్కడ అన్నవరం కావచ్చు, రాష్ట్రంలో ఉండే ప్రతి దేవాలయంలో కూడా అన్నదానంలో నాణ్యత ఉండాలి, ప్రసాదం నాణ్యత ఉండాలి, అన్నీ చేయాలని కోరుకుంటున్నాం.